కాళికాదేవి ప్రతిరోజు అర్ధరాత్రి ఈ ఆలయం బయటకు వచ్చి తిరుగుతుందని మీకు తెలుసా? ఈ ఆలయం పేరు శ్యామ సుందరి ఆలయం. ఈ గుడిలో ఉండే పూజారి రోజులాగే పూజలు చేసి ఇక పడుకుందామని అమ్మవారి నగలన్నీ తీసి బీరువాలో పెడతారు. కొద్దిసేపటి తర్వాత ఎవరో నగలున్న బీరువా దగ్గరకు వెళ్తున్నట్లు గజ్జెల శబ్దాలు ఆ పూజారికి వినబడతాయి. కానీ పూజారి నేను భ్రమపడుతున్నానేమో అనుకుని నిద్రపోతాడు. కంటిన్యూస్గా నడుస్తున్నట్లు గజ్జెల శబ్దాలు పూజారికి వినబడుతూనే ఉంటాయి. వెంటనే పూజారి నిద్రలేచి ఎవరో దొంగ వచ్చారనుకుని కర్ర పట్టుకుని నగల ఉన్న బీరువా గది దగ్గరకు పరిగెత్తగా అక్కడ చూసిన దృశ్యాన్ని అతను కూడా నమ్మలేకపోతాడు. అక్కడ కాళికాదేవి భయంకరమైన రూపంలో నడుచుకుంటూ వెళుతుంది. ఆమె పూజారి వైపు చూసి వెళ్ళి పడుకో, నేనేలే ఇక్కడ ఉంది అని పూజారితో అంటుంది. ఆ మాట వినగానే పూజారి స్పృహ తప్పి పడిపోతాడు. ఉదయం నిద్రలేసి చూసేసరికి కాళికామాత విగ్రహం కాలికి ధూళిపట్టి ఉంటుంది. అప్పుడు ఆ పూజారికి అర్థమవుతుంది అతను రాత్రి చూసింది ఈ కాళికామాతనే అని. ఇప్పుడు కూడా రాత్రి గుడి చుట్టూ ఉన్న ప్రజలకు ఆమె గజ్జెల శబ్దాలు వినిపిస్తాయి. ఇక్కడ ఉన్న వారి నమ్మకం ఏంటంటే ఎవరైనా ఈ గుడికి వచ్చి వారి కష్టాలు చెప్పుకుంటే ఆ రోజే అమ్మవారు వారి ఇంటికి వెళ్ళి వారి కష్టాలు తీరుస్తారు అనే ప్రజల నమ్మకం. వీడియో నచ్చినట్లయితే జై కాళికాదేవి, జై శ్యామ సుందరి అని కామెంట్ చేయండి.